Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. విశాఖపట్నంలో మరొక అద్భుతమైన లగ్జరీ హోటల్ రాబోతుంది. విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని చెబుతూనే దానికి సంబంధించి అనేక అంశాలని ఈ మధ్య కాలంలో ఏపీ గవర్నమెంట్ రివీల్ చేసింది. సిఐఐ సమిట్ తర్వాత విశాఖ ముఖ చిత్రం ప్రపంచ గ్లోబల్ ఏరియాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మారుతుంది. ఈ తరహాలో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీసీ గ్రూప్ ఇక్కడ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ ను కూడా రివీల్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. అలానే కన్స్ట్రక్షన్ ఆఫ్ 5 స్టార్ హోటల్, లగ్జరీ హోటల్ అండ్ కమర్షియల్ స్పేసెస్. ఇందులో ఏంటంటే ఇక్కడ లగ్జరీ హోటల్తో పాటు కమర్షియల్ స్పేస్ కూడా కట్టబోతుంది. మొత్తం స్క్వేర్ సైట్ ఏరియా అంటే 10,121 స్క్వేర్ మీటర్స్ ఏరియాని దీనికి ఐడెంటిఫై చేశారు. మొత్తం 47 నుంచి 48 లక్షల ఎస్ఎఫ్టీ స్పేస్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. హోటల్ రూపంలో కావచ్చు, ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ కావచ్చు. సో ఇది సిరిపురంలో ఉంది, వాల్టేర్ రోడ్డుకి వచ్చేటువంటి ఏరియా. కాబట్టి ఈ ఏరియాలో అంతా కూడా మనం ఒకసారి చూస్తే ఇందులో డెవలప్డ్ ఏరియా అనమాట. చుట్టుపక్కల ఈ సైట్ని కేటాయించింది గవర్నమెంట్. ఈ సైట్లో ఇప్పుడు ఇది రాబోతుంది. ఆల్రెడీ ఐటీసీ అనేది ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి సంస్థ. ఐటీసీ హోటల్స్ మన దేశంలో బెస్ట్ 5 స్టార్ హోటల్స్, లగ్జరీ హోటల్స్గా పేరుంది. ఐటీసీ గ్రూప్ ఇన్వాల్వ్ అయితే అది ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఇది టోటల్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ప్రాజెక్ట్కి ఉన్నటువంటి జనసమ్మర్దం ఎంత రష్ ఉందో చూడండి. ఇదంతా చూస్తే కనుక, ఇక్కడ చూసినా కానీ నేరోగా క్లోజ్ చేసి చూస్తే కూడా చుట్టుపక్కల అంతా కూడా డెవలప్డ్ ఏరియా. అంటే కోర్ సిటీకి, సిరిపురంలో అంటే కోర్ సిటీ ఏరియాలో వస్తున్నటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ ప్లాన్ కూడా రెడీ చేసేసుకుంది అనమాట. టోటల్ ఏరియా 10,121 స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇది. దీనిలో నిర్మాణం చేసేటువంటిది కూడా G+13 ఫ్లోర్స్, 13 అంతస్తుల నిర్మాణం చేయబోతున్నారు. G+13 ఫ్లోర్స్. ఈ షేప్ని ఉపయోగించుకొని ఇట్లా యూ షేప్లోనే ఇది ప్లానింగ్ చేయబోతున్నారు. హోటల్ కానీ, దానిలో వచ్చేటువంటి కమర్షియల్ స్పేసెస్ కానీ ఇవి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఇది అవుతుంది. 320 కోట్ల రూపాయలు, 328 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంచనా వేశారు. టోటల్గా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేసింది ఐటీసీ. ఈ బహుశా 3 ఏళ్లలో దీన్ని వినియోగంలో తీసుకొచ్చేటువంటి ప్రణాళిక ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ హోటల్ ఇమేజ్, దుర్గం చెరువు దగ్గర. అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీకి తగ్గట్టుగా డిజైన్ చేశారు. సో ఇదే టైప్లో ఒక కర్వ్ షేప్డ్ మోడల్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు విశాఖపట్నంలో. రాబోయేటువంటి సంస్థలకి, భారీ సంస్థలకి, బహుళజాతి సంస్థలకి కూడా ఇది ఒక అద్భుతమైన ఆవాస కేంద్రం అవుతుందని చెప్పని ఈ సంస్థ భావిస్తుంది. సో ఫైనల్ చేసి నిర్మాణ ప్రక్రియని అతి త్వరలోనే భూమి పూజ చేసే దిశగా ఐటీసీ సంస్థ అడుగులు వేస్తుంది. విశాఖపట్నానికి ఇప్పటికే అనేక భారీ సంస్థలు రాబోతున్నాయి కాబట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి లగ్జరీ హోటల్స్ గ్రూపు, ఆఫీస్ స్పేసెస్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా విశాఖలో ఒక ల్యాండ్ మార్క్ ఏరియా కింద ఇది మారే అవకాశం ఉంటుంది. సిరిపురం జంక్షన్ రాబోయేటువంటి రోజుల్లో సిరిపురం ఏరియా ఇంకా మరింత రష్ ఏరియాగా మారేటువంటి ఛాన్సెస్ ఉంది. ఫుల్ డెవలప్మెంట్కి స్కోప్ ఉండేటువంటి ఏరియాగా మనం దీన్ని చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.